కొత్తగా ఛానల్ పెట్టినట్టు అయిపోయిందనమాట. అంటే 4000 నుంచి 59 వాచ్ అవర్స్‌కి పడిపోయింది. ఈ వీడియోలో రీయూజ్డ్ కంటెంట్ ఆర్ రిపిటేటివ్ కంటెంట్ గురించి కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకుందాము. ఈ టాపిక్ మీద చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తుంటారు కదా. సో నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఈ టాపిక్ మీద మెసేజ్లు అయితే చేస్తున్నారు. సో వాటిలో ఒక ఛానల్ వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి అనేసి మెసేజ్ చేశారు. సో వాళ్ళ ఛానల్ చెక్ చేస్తే వాళ్ళ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయి డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో సడన్గా వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చిందనమాట. సో వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చాక తర్వాత ఏం చేయాలా, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అనేది తెలియక వాళ్ళు కామ్గా ఉండిపోయారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ ఈరోజు వచ్చిందంటే ఈ రోజు నుంచి 14 డేస్ లోపు రీఅప్లై చేసుకోవాలా, అంటే అప్పీల్ చేసుకోవాలా. లేదు అంటే 30 డేస్ తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 14 డేస్లో అప్పీల్ చేసుకోవచ్చు, ఒక 5 మినిట్స్ అప్పీల్ వీడియో క్రియేట్ చేసి. సో వాళ్ళకి ప్రాసెస్ అంతా తెలియక వాళ్ళు కామ్గా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఆ 14 డేస్ అయిపోయేసి 30 డేస్ కంప్లీట్ అయిపోయి తర్వాత మళ్ళీ అప్లై చేస్తున్నారు. అప్పుడు అప్లై చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఉన్న వాచ్ అవర్స్ ఏదైతే ఉందో 4000 వాచ్ అవర్స్తో అప్లై చేసుకుంటారు కదా, అది 1 ఇయర్ కంప్లీట్ అయిపోవడం వల్ల వాళ్ళకి 59 వాచ్ అవర్స్కే వచ్చేసింది అనమాట. అంటే 30 డేస్ తర్వాత అప్లై చేసిన తర్వాత తెలిసింది ఈ మ్యాటర్. సో అప్పుడు మళ్ళీ వాళ్ళది రిజెక్ట్ అయింది. రీజన్ ఏంటి అని చూస్తే వాళ్ళకి వాచ్ అవర్స్ లేవు, అక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి. అలాంటిది వాళ్ళు అప్పీల్ ఉంటుంది కదా, అప్పీల్ వీడియో, ఆ అప్పీల్లో వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రాబ్లం ఉండిండదు. సో వాళ్ళు ఆ అప్పీల్ కూడా కాకుండా నెక్స్ట్ 30 డేస్ తర్వాత రీఅప్లై చేశారు. ఆ టైంలో ఇదైంది. అందులో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని వీడియోస్ని డిలీట్ చేసేసారు. చాలామంది ఈ మిస్టేక్ చేస్తుంటారు. అంటే అప్పీల్ ఈ విధంగా రీయూజ్డ్ వచ్చిన వెంటనే వీడియోస్ ఏదైతే డౌట్గా ఉంటాయో ఆ వీడియోస్ని డిలీట్ చేస్తున్నారు. అసలు ఈ మిస్టేక్ అసలు చేయకూడదు అనమాట. యూట్యూబ్ ఏంటంటే కొంతమందికి ఒక 3 వీడియోస్ వరకు డిలీట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చుంటుంది. అంటే వాళ్ళ వీడియోస్ ఛానల్లో ఆల్మోస్ట్ 1000 వీడియోస్ ప్లస్ ఉన్నట్టయితే వాళ్ళకి ఒక 3 వీడియోస్ వరకు డిలీట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఒక్క షార్ట్ వీడియో కూడా డిలీట్ చేయకూడదు అనమాట. సో తను ఏం చేస్తున్నారంటే చాలా వీడియోస్ వరకు డిలీట్ చేసేసారు. అంటే ఛానల్లో వాళ్ళకి డౌట్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేశారు. దాంతో ఏమైందంటే ఉన్న వాచ్ అవర్స్ మొత్తం పోయాయి, జస్ట్ 59 వాచ్ అవర్స్ వరకు వచ్చాయి. సో ఇప్పుడు వాళ్ళు రీఅప్లై చేయాలంటే మనకు ఆ ఆప్షనే లేకుండా పోయింది. అంటే 59 నుంచి ఇంకా వాళ్ళు 4000 వాచ్ అవర్స్, అంటే కొత్తగా ఛానల్ పెట్టుకున్నట్టు అయిపోయిందనమాట. సో ఈ విధంగా చాలామంది తెలియక ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో మీకు ఫస్ట్ రీయూజ్డ్ వచ్చింది అంటే టెన్షన్ పడకుండా ఏ వీడియో కూడా డిలీట్ చేయకండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉంటాయి రీయూజ్డ్ కంటెంట్కి ఎలా చేయాలా, ప్రాసెస్ ఏంటి అనేసి. మీరు ఆ వీడియోస్ చూసి ఆ ప్రాసెస్ ఎలా అనేసి తెలుసుకొని మీరు కూడా రీఅప్లై చేయొచ్చు. లేదు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా నేను కూడా ఆ ప్రాసెస్ ఏంటి దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ని కూడా మీతో షేర్ చేస్తాను. ఇందులో ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్ షేర్ చేస్తాం కదా, అందులో చాలామంది కొంచెం ఫనీ అంటే ఇంగ్లీష్లో వీడియో మన అప్పీల్ వీడియో చేయాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్ళు తెలుగులో చేశారనమాట చాలామంది. సో తెలుగు అసలు ఆప్షన్ ఇవ్వలేదు యూట్యూబ్ వాడు మనకు తెలుగులో చేయడానికి. హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లో చేయాలా. ఒకవేళ తెలుగులో చెయ్యాలి అనుకుంటే మనం తెలుగులో చేస్తే మనం ఏదైతే మాట్లాడుతున్నామో వీడియోలో దానికి టైటిల్ ఉంటుంది కదా, టైటిల్స్ కాదు సబ్ టైటిల్స్, మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామో దానికి రిలేటెడ్గా ఇంగ్లీషు సబ్ టైటిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కొద్దిగా రిస్కీ. అంటే మనకు యూట్యూబ్ వాడు ఆప్షన్ ఇచ్చాడు కానీ చాలా వరకు రిజెక్ట్ అవుతున్నది, అసలు అప్రూవ్ అవ్వడం లేదు తెలుగులో చేస్తే. సో చాలామంది డైరెక్ట్గా సబ్ టైటిల్స్ ఏం లేకుండా డైరెక్ట్ తెలుగులో చేసి పెట్టేశారనమాట. ఖచ్చితంగా కన్ఫామ్గా పోయింది, అంటే రిజెక్ట్ అయిపోతుంది అలా చేశారంటే. సో ఇంగ్లీష్లో చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా యూట్యూబ్ అబౌట్లోకి వెళ్ళారంటే ఇన్స్టా ఐడి ఉంటుంది. సో ఒక మెసేజ్ చేశారంటే నేను వెంటనే మీకు ఆ స్క్రిప్ట్ కూడా షేర్ చేస్తాను. ఒకవేళ మీరే వీడియో చేసుకుంటాము అంటే ఎలా చేయాలా ఏంటి అని కూడా నేను గైడ్ చేస్తానన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏముండదు. వీడియోస్ మాత్రం అస్సలు డిలీట్ చేయకండి. అండ్ అలాగే మీ వాచ్ అవర్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనలిటిక్స్లోకి వెళ్ళారంటే మీకు క్లియర్గా అక్కడే తెలుస్తుంది. అంటే
ఛానల్ క్రియేట్ చేసినాక ఫస్ట్ వీడియోలో అండ్ ఎప్పుడు అప్లోడ్ చేశారో అప్పటి నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి సో 1 ఇయర్ లోపు మనకు 4000 ఉండేలాగా చూసుకోవాలా. ఇవంతా కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో చిన్న మిస్టేక్ చేయడం వల్ల తన ఛానల్ ఏంటంటే కొత్తగా ఛానల్ పెట్టినట్టు అయిపోయిందన్నమాట. అంటే 4000 నుంచి 59 వాచ్ అవర్స్కి పడిపోయింది. సో ఇప్పుడు తను మళ్ళీ 4000 వాచ్ అవర్స్ తెచ్చుకొని తర్వాత అంటే తను చాలా కష్టపడింది అన్నమాట ఆ ఛానల్ కోసము. అంటే చాలా వీడియోసే ఉన్నాయి, ఎప్పటి నుంచినో లైవ్ చేస్తున్నారు వీడియోస్, షార్ట్ వీడియోస్. సో ఇది పెద్ద అంటే అంత కష్టపడి మనకి సడన్గా మళ్ళీ ఛానల్ కొత్తగా పెట్టుకున్నట్టు అయిందంటే చాలా బాధేస్తుంది కదా. సో కొద్దిగా మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. సో ఇంకేదైనా కూడా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేశారంటే నేను రిప్లై అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.